I proudly call. Now I. I request Asha, who has secured 381 out of 500. Please. Claps. Clap. మేడం మీరు Different very successful students, they are loving and supportive parents. Their patience, sacrifices and 10th class వరకు చదువుకొని సిన్సియర్గా 449 అవుట్ ఆఫ్ 500 మార్క్స్ సంపాదించి స్కూల్ టాపర్గా నిలిచి మన స్కూల్ యొక్క గౌరవాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళినటువంటి విద్యార్థిని ఆశని మరి అదేవిధంగా ఇంకా చక్కగా చదువుకొని ఈ లక్ష్యం ఏంటన్నా సీట్ సంపాదించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం ఆశని లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆశీస్సులు తెలియజేస్తూ ఇప్పుడు స్పందించ చదివి మనకు మంచి మార్క్స్ సంపాదించి స్కూల్ సెకండ్ టాపర్గా నిలబడడం జరిగింది. 442 మార్క్స్ సంపాదిస్తూ హైయెస్ట్ మార్క్స్ ఇంగ్లీష్లో 97 మార్క్స్ సంపాదించాడు. హైయెస్ట్ మార్క్స్ 97 మార్క్స్ క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మదర్ కూడా ఎంతో కష్టపడి ఇలా ఫాదర్ కొద్ది సంవత్సరాల ముందు మన లోకాన్ని వదిలిపెట్టిపోయిన మదర్ మొక్కమోని ధైర్యంతో పిల్లలను చదివిస్తుంది. మన మదర్ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నంది రెడీ సార్ రెడీ మేడం రెడీ ఓకే సార్ తెలుగులో నరేష్ సార్ యొక్క కృషి, వారి యొక్క నిరంతర
పిల్లలకు మెలకువలు నేర్పిస్తూ 95 మార్క్స్ 100కు 95 మార్క్స్ సంపాదించారు. వాళ్ళకి సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. సార్ సైలెంట్ ఉంటాడు కానీ చాలా స్మార్ట్ వర్క్ చేస్తారు. తక్కువ మాట్లాడుతూ పిల్లలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, సబ్జెక్టులో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి కోసం ట్రై చేస్తూ ఉంటాడు. నేను అదేవిధంగా హెచ్కే సార్ అంటే మనకు మా మొత్తం మాస్టర్ మన హరికృష్ణ సార్ మీరు ఏదైనా అడగండి, పవర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్తారు. నేను అంత గొప్ప మేధావి మన హరికృష్ణ సార్. మరి మా పిల్లలకు ఈ స్కూల్కు వారు సేవ చేయడం అనేది చాలా అదృష్టం భావిస్తూ, ఈసారి మ్యాథ్స్ చాలా టఫ్ వచ్చిందని పేపర్లలో టీవీ న్యూస్లలో అందరూ చూశారు, అందరూ పేరెంట్స్ అందరూ. అయినా సార్ 91 మార్క్స్ స్కోర్ తెప్పించాడు. 91 మార్క్స్ నందు మ్యాథ్స్. అందుకు సార్ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మరి సులోచన మేడం మధ్యలో వచ్చారు. అయినప్పటికీ ఆ నిమిషాలు ఫోకస్ పెడుతూ మ్యాథ్స్లో మ్యాప్ ఫైండింగ్ దగ్గర నుండి తర్వాత ఎంసీక్యూస్ ఆల్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తే ఏ విధంగా అటెంప్ట్ చేయాలో పిల్లలకు జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఇచ్చి మేడం కూడా 91 91 మార్కులు ఆశని సంపాదించారు. మరి మేడం కూడా మంచి కృషి చేశారని వారి సేవలను గుర్తిస్తూ వారికి కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఈ యొక్క స్కూల్లో చదువుకున్న విద్యార్థులు అత్యున్నతమైనటువంటి ప్రతిభను కనబర్చి 100కి 100% ఉత్తీర్ణత సాధించి ఈరోజు స్కూలుకు, తల్లిదండ్రులకు, వాళ్ళకు బోధించిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చేందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే కృషి, పట్టుదల, ఉత్సాహంగా, ఇష్టపూర్వకంగా చదివితే విజయం సాధించడంలో ఎలాంటి సందేహం లేదు అనడానికి ఈనాడు ఆశ్రయ్ కానివ్వండి, నందు కానివ్వండి, అదేవిధంగా అభిచంద్రన్ కానీ, కార్తిక్ రెడ్డి కానీ, విశ్వదేవ్ కానీ, మందిదీప్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, లక్ష్య కానివ్వండి, విజయ్ కుమార్, విశ్వేశ్వర్ సనాన, సాయి వెంకటేష్, సాత్విక్ కుమార్, నవీ, అభిషేక్, సంగీత్, మధుశ్రీ, ఈశ్వర్, రోహిణి, చరణ్య అండ్ వేణుగోపాల్, వీళ్ళందరూ కూడా మరి టీచర్స్ బోధించినటువంటి వాటిని అర్థం చేసుకొని వాళ్ళు పట్టణంతోని చదువుకొని వారు తల్లిదండ్రులు కన్నా కళను నిజం చేయాలి, నీ అనుకున్న గోలు సాధించాలనే తపంతోని వారు అనునిత్యం కష్టపడి చదువుకొని ఈరోజు ఇంత మంచి చక్కటి మార్పులు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే మా మిత్రుడు మరి పాఠశాల డైరెక్టర్ ముచ్చా రాజిరెడ్డి గారు, అరుణ మేడం గారు, వాళ్ళు చక్కటి కోఆర్డినేషన్తో ఇటు పాఠాలు బోధించే ఉపాధ్యాయులతోని, విద్యార్థులతోని చక్కటి కోఆర్డినేషన్తో ప్రణాళికాబద్ధంగా ఒక సంవత్సరంలో మరి విద్యార్థులను ఏ విధంగా మనం తీర్చిదిద్దాలి, వాళ్ళ అభిరుచులకు అనుగుణంగా ఏ విధంగా బోధన చేయాలి, వాళ్ళు చదువుకోవడానికి మంచి చక్కటి వాతావరణాన్ని కల్పించాలి. మనం ఒక చదివే కాదు, చదువుతో పాటు వాళ్ళు ఉల్లాసంగా ఉండడానికి అనేక కార్యక్రమాల్లో వాళ్ళని నిమగ్నం చేసినప్పుడే మనం బోధించే పాఠాలు చక్కగా మైండ్లో ఉంటాయి. వాళ్ళు ఇంకా ముందుకు వాళ్ళు ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఉంటాయి, పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి మంచి ప్రణాళికాబద్ధంగా ఇక్కడ శ్రీనివాస రామానుజం ఈ స్కూల్లో బోధన జరుగుతూ ఉంది. ప్రతి కార్యక్రమంలో మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ మరి ఈ యొక్క విద్యార్థిని అభివృద్ధికి అనుగుణంగా మన ఆలోచనకు అనుగుణంగా విద్యార్థుల మీద పెడితే సక్సెస్ కాలేదు. కానీ విద్యార్థుల కోరికలు ఏంటి, విద్యార్థులు ఏ సబ్జెక్టులో ఉత్సాహంగా ఉన్నారు, ఏ సబ్జెక్టులో ఉత్సాహంగా లేరు, వాళ్ళ యొక్క మరి గోల్ ఏంటిది, ఆ గోల్కి అనుగుణంగా ఏ విధంగా బోధన జరగాలి, వాళ్ళని ఏ విధంగా మైండ్ సెట్ మార్చాలి అని చెప్పే
ఆలోచన అవన్నీ కూడా ఉపాధ్యాయులు చక్కగా అర్థం చేసుకున్నారు. నేను ఈ సందర్భంగా ఇంత చక్కటి రిజల్ట్ రావడానికి వారికి బోధించినటువంటి ఉపాధ్యాయులు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మన విద్యార్థులకు తల్లిదండ్రులు ఇవ్వడం, ఉపాధ్యాయులు కూడా అదేవిధంగా ఎక్కువ సమయాన్ని డేలో వారితో ఉంటారు. కాబట్టి వారికి అనుగుణంగా వారిని చక్కదిద్ది మరి వారు కూడా కఠోరమైనటువంటి దీక్షతో మరి పట్టుదలతో విద్యార్థులను ఇంగ్లీష్లో కానివ్వండి, మ్యాథ్స్లో కానివ్వండి, సైన్స్లో కానివ్వండి, సోషల్ స్టడీలో కానివ్వండి, ఈ విధంగా అన్ని సబ్జెక్టులు కూడా పిల్లలను మరి చక్కటి బోధన జరగాలి. వారికి ఇది ఒక మెట్టు ఎక్కినట్టు లెక్క. వాళ్ళకు భవిష్యత్తు మన మార్గం చూపాము. 10th పాస్ అయిన తర్వాత విద్యార్థులు ఒక మెట్టు ఎక్కి ఇంకొక జీవితంలో స్థిరపడడానికి ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇంటర్మీడియట్ వెళ్ళినప్పుడు ఇక్కడి బోధన వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడే మిత్రులు రాజరెడ్డి చెప్పినట్టు కొన్ని సబ్జెక్టులు తీసుకొని ఇతర పాఠశాలలో మార్కులు చూపించడానికి వాటి పబ్లిసిటీ చేసుకొని ఎక్కువ విద్యార్థులు చేసుకునే విధంగా పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆ యొక్క విద్యార్థులకు. ఇప్పుడు మన దగ్గర చదువుకొని విద్యార్థులు బయటికి పోయినప్పుడు ఇతర స్కూల్లో చదువుకొని ఆ విధంగా మనకంటే విద్యార్థులకు ఎక్కువ మార్కులు విద్యార్థులకు ఇంటర్మీడియట్లో వాళ్ళు వెనుకబడిపోతారు. మన విద్యార్థులు ముందరలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు బయటికి పోయినప్పుడు వాళ్ళు జీవితంలో స్థిరపడినప్పుడు ఈ స్కూల్ మర్చిపోకూడదు, స్కూల్ యాజమాన్యాన్ని మర్చిపోకూడదు, స్కూల్లో బోధించిన ఉపాధ్యాయులను కూడా మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తోని ఇంతమంది విశాలమైన మన గదులను ఏర్పాటు చేసి, ఆడిటోరియాన్ని ఏర్పాటు చేసి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి చక్కగా ఆరోగ్యంగా ఉల్లాసంగా విద్యార్థులు ఉండడానికి వారికి మంచి చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేయించి వారి క్రీడల్లో కూడా రాణించి, వ్యాసరచన పోటీల్లో రాణించి, వారి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏ క్రీడల్లో కూడా వాటిని మన జిల్లా లెవెల్లో జరిగే పోటీల్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్దడం వల్ల వారికి ఇక్కడ బోరు కొట్టకుండా ఇక్కడ ఉపాధ్యాయులు చెప్పి చక్కగా అర్థం చేసుకొని, యాజమాన్యం చెప్పే సూచనలు సలహాలు తీసుకొని ఈ రోజు 100% రిజల్ట్ తీసుకురావడం అనేది జరిగిందని నేను భావిస్తా ఉన్నా. స్కూల్ యాజమాన్యం, స్కూల్ బోధన చేసిన ఉపాధ్యాయులు, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క మరి కళను నిజం చేసిన ఈ యొక్క విద్యార్థులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు జీవితాల్లో పైకి రావాలని చెప్పి ఇంటర్మీడియట్ ఆ తర్వాత ఉన్నత చదువుకొని జీవితంలో స్థిరపడి మీ కన్న తల్లిదండ్రుల యొక్క ఆశయాలకు అనుగుణంగా మీరు డెవలప్ కావాలని ఆశిస్తూ మీకు ఆ దేవుడు ఆయుర్వేదంగా విద్యను ప్రసాదించాలని చెప్పి, మీరు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్కూల్లో CBSE 10th క్లాస్ రిజల్ట్స్లో అద్భుతంగా మంచి రిజల్ట్స్ సంపాదించి మనందరం గర్వపడే విధంగా మేనేజ్మెంట్, టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరం కూడా గర్వపడే విధంగా ఫలితాలు సాధించిన పిల్లలకు అభినందన సభ చీఫ్ గెస్ట్ మిత్రుడు బుద్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కరెస్పాండెంట్ మేడం అరుణ మేడం, టీచర్స్, గౌరవ తల్లిదండ్రులు మరియు ఈరోజు ఉత్తమ ఫలితాలు సాధించి మన ముందున్నటువంటి విద్యార్థులు, తర్వాత ప్రియమైనటువంటి మన 6th to 9th క్లాస్ విద్యార్థులందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఇది మన పాఠశాల చరిత్రలో గర్వంతో, ఆనందంతో, కన్నీళ్లతో నిండినటువంటి రోజు. ఈ విజయం మార్కుల సంఖ్య కాదు, ఇది కష్టానికి, పట్టుదలకు, నమ్మకానికి వచ్చినటువంటి గౌరవం. ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి సాధించినటువంటి విజయం. మరి విద్యార్థులు CBSE 10వ తరగతి ఫలితాలు 100% ఉత్తీర్ణత సాధించడం నాకు ఒక డైరెక్టర్గా మాత్రమే కాదు, ఒక తండ్రిగా కూడా గర్వం ఉంది. ఒక తండ్రి ఎంతైతే సంతోషపడతాడో పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంతే బాధ్యత తీసుకున్నటువంటి తండ్రిగా ఆ విధంగా నాకు కూడా గర్వంగా ఉంది. మరి విద్యార్థులు, ప్రియమైన విద్యార్థులారా, మీరు చాలా
పట్టుదలతో నిరంతరమైన పరిశ్రమ చేసి మంచి సంకల్పంతో మార్క్స్ సాధించారు. కష్టపడిన ప్రతి క్షణం విజయంగా మారిన ఘనత మీది. మరి మీరు విద్యార్థుల ప్రతిభ, మన విద్యార్థుల ప్రతిభ దేశానికే ఒక ఆదర్శం. అంకిత భావం, క్రమశిక్షణ, నాణ్యమైన బోధన ఈ విజయానికి రహస్యం. ఏ ఉత్తమ ఫలితాలు మామూలుగా రావు. మరి మన పాఠశాలలో ఉత్తీర్ణత సాధించినటువంటి టాపర్ హాసిని 449 మార్క్స్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం, నర్సరీ నుండి 10th క్లాస్ వరకు మన స్కూల్లో చదువుకొని మన స్కూల్ ప్రతిభను పైకి తీసుకొచ్చారు. మరి ఈ సందర్భంగా పేరెంట్స్ నేను ఒక చిన్న విషయం తెలియజేయాలి. హైయెస్ట్ మార్క్స్ రావడానికి సిటీలో కొందరు రకరకాల మేనేజ్ చేస్తూ ఉంటారు. మేనేజ్ ఏంటంటే టోటల్ సిబిఎస్ఈలో 5 సబ్జెక్ట్స్ ఉంటే 6వ సబ్జెక్టు కంప్యూటర్ కానీ ఐటీ కానీ ఒకటి తీసుకొని దాంట్లో 100 మార్క్స్ సాధించి ఎక్కువ మార్క్స్ చూపించుకుంటున్నారు. ఎనీ 5 సబ్జెక్ట్స్ నుండి హైయెస్ట్ వస్తే వాళ్ళు టాప్ మార్క్స్గా వాళ్ళు చూపించుకునే అవకాశం ఉంది సిబిఎస్ఈలో. కానీ మన విద్యార్థులకు అలాంటి సైడ్ పక్కదారు కాకుండా స్పష్టంగా 5 సబ్జెక్ట్సే, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, 5 సబ్జెక్టుల నుండి వచ్చినటువంటి మార్క్స్ మనం హైయెస్ట్ మార్క్స్ చూపించుకుంటున్నాం. ఇది మీరు అందరూ గమనించాలి. ఇది సిటీలోనూ ఒక టాప్ ఉంది. శ్రీనివాస రామానుజన్ మేనేజ్మెంట్ మాత్రం మనలాగా ఈ మేనేజింగ్ స్కిల్స్తో హైయెస్ట్ మార్క్స్ చూపించారు. వాళ్ళు యథార్థానికి, సత్యానికి, వాస్తవానికి దగ్గర ఉంటారు అని చెప్పేసి కొంతమంది మేనేజ్మెంట్స్ అనుకుంటుంటే నాకు తెలిసినటువంటి విషయం. మరి టీచర్స్ కూడా చక్కగా 5 సబ్జెక్ట్స్లోనే మనం నేర్పించాం. ఏదైతే అడిషనల్ సబ్జెక్ట్ ఉంటుందో అది స్కోరింగ్ సబ్జెక్ట్, దాంట్లో ఎక్కువ స్కోర్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళ చూపించుకునే వాళ్ళంతా హైయెస్ట్ మార్క్స్ అదే అన్నమాట. వాళ్ళతో మన పిల్లలను కంపేర్ చేస్తే మన పిల్లలు మెరుగైనటువంటి ప్రతిభ కలిగినటువంటి పిల్లలుగా నేను గర్వంగా మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను. పెట్టిన విశ్వాసం, మాపై పెట్టిన విశ్వాసం, మా ఉపాధ్యాయులపై పెట్టినటువంటి విశ్వాసం, మీరు మీ పిల్లలను తీర్చిదిద్దేటువంటి అద్భుతమైన అవకాశం మాకు ఇచ్చినందుకు గాను మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మీరు చేసిన త్యాగాలు ఈ విజయానికి బలమైనటువంటి పునాది. పేరెంట్స్గా విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు చదివించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. మరి పేరెంట్స్ వాళ్ళ యొక్క కోరికలను ఎన్నో త్యాగం చేసి వారు త్యాగం చేసినటువంటి డబ్బు, ఆహారం, డ్రెస్, రకరకాల వాళ్ళు త్యాగం చేస్తూ పొదుపు చేసినటువంటి డబ్బును పాఠశాలలో ఫీజు రూపకంగా కట్టి మీకు చదివిస్తున్నారు. మీరు వాళ్ళ త్యాగాన్ని ఫలితమే ఈ విజయం, ఈ ఫలితాలు సాధించినటువంటి విజయంగా మరి విద్యార్థులందరినీ కూడా నేను గుర్తించాల్సిందిగా తెలియజేస్తూ, మరి తల్లిదండ్రుల యొక్క త్యాగాలు ఈ విజయానికి బలమైన పునాది. పేరెంట్స్ ట్రస్ట్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. పేరెంట్స్ ట్రస్ట్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూడకుండా వాళ్ళతో పరీక్ష రాయించడం, టీచర్లతో పేపర్స్ కరెక్షన్ చేయించడం, వెంటనే పేరెంట్స్ పోస్ట్ చేయడం గ్రూప్లో, ఈ విధంగా అందరి యొక్క సమిష్టి కృషితోనే ఈ ఫలితాలు సాధించామని. ఇక వీళ్ళంతా తెర ముందు ఉన్న వాళ్ళు, తెర వెనుకవాడు ఉన్న వాళ్ళు ఉంటారు. కిచెన్లో, డైనింగ్ హాల్లో, ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్లో చాలామంది ఉంటారు. వారందరూ కూడా ఈ విజయంలో మనందరి భాగస్వామ్యంతో పిల్లల యొక్క సమిష్టి కృషితో సాధించామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు వేదికను అలంకరించిన పెద్దలకి, మన స్కూల్ స్టాఫ్, ప్రియాతిప్రియమైన పిల్లలందరికీ, మరియు మన 10th క్లాస్ సక్సెస్ రిజల్ట్ అందించిన మన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 10th క్లాస్లో మొదటి నుండి చదివిన పిల్లలు ఎంతో, మేము చిన్న పిల్లలు అప్పటి నుండి చూసి నా పిల్లలు కూడా 10th వరకు నుండి చదువుకుంటారు. మా పిల్లల్లాగానే మాతో పాటు నుండి చదువుకొని ఈ స్థాయికి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నేను మా టీచర్స్ కృషి,
డైరెక్టర్ సార్ చాలా పట్టుదలతో పిల్లలందరూ ఎలా ఎంత వీక్ ఉన్నా ఎంత వెనక చదవడం ఇష్టం లేకున్నా వాళ్ళని ఎంతో చదవాలి, మీరు మీ ఫ్యూచర్ బాగుండాలంటే చదివే ముఖ్యం. ఎక్కడ ఎలాంటి వారైనా కూడా చదువుతోటే ముందంజలో ఉంటారు. మీరు చదువుకొని బాగుండాలి అని ఎప్పటికీ వెనుదండి వాళ్ళందరినీ ప్రోత్సహించి చదివించినారు. అదేవిధంగా మన పిల్లలు కూడా చాలా పట్టుదలతో చదివి మంచి మార్క్స్ సాధించారు. మంచి పేరు ప్రతిష్టలు వారి తల్లిదండ్రులకు మరియు వారు కూడా ఏంటి రేపు ప్రొఫెషనల్గా స్కూల్ బెస్ట్గా వస్తున్నారు. నేను ఒక ఐఐటిఎన్, ఒక డాక్టర్, వాళ్ళ ఇంజనీర్ ఏదైతే వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారో ఆ స్థాయిలో మంచి ముందంజలో ఉండాలని నేను భగవంతుని దయ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. Special. The speciality is rare. Why I say rare? In Srinivas Ramanujan Olympiad School, this result is something unique and something a landmark, a milestone in the life of students. It's the hard work of students as well, the teachers. Even the teacher is an expert, if the students they don't cope with the teacher, then the result is not easy. The best result is possible only when the students do their level best along with the teacher. Teachers will always give their level best. All the teachers they give maximum knowledge to students. And at the same time, students also should receive as much as possible, and they should acquire the required knowledge, and they should perform well in the examinations. For the whole academic year, the teachers have been training the students, and the students should take it a challenge, and they should do it well in their exams by acquiring the maximum subject knowledge from all the subjects. This is possible. Your super seniors, the former students have secured. Why not you? And you are provided more facilities than those former students. The current students, the present students are provided more facilities with all the technical knowledge, with all the possible equipment sir has provided, and now it is your time to do your level best. And thank you for giving me this wonderful opportunity. Thank you, sir. I should thank Rajani sir for giving me this opportunity, and I also bless my students who have Director sir, parents, and my dear children, and those who got success. So happy morning everyone. Today we are not just celebrating the numbers in their memos. We are celebrating their hard work, their late nights, their perseverance, their never give up spirit. That we are celebrating today. And it is the testament that hard work plus right guidance equal to excellent result. That what we are celebrating today. What is that? Hard work plus right guidance. So that leads to excellent result. So whatever they have succeeded in this with the proper guidance of our director sir and each and every teacher, they have guided them. And I give my suggestion to these children: don't leave. This is just a stepping stone. Continue your curiosity and hard
hard work. So that will be leads to your further success. Thank you, Varnala. I'm very happy. Thank you to all my teachers who supported me and built my confidence level. And I am also thankful to the management who provided all the facilities for achieving this success in my life. And also I am very thankful to my parents for encouraging me. Thank you. I scored 442 and I am second top of the school. And I thank to my management who supported me a lot, and I thank to my teachers who supported me a lot. And one thing I want to say about my juniors: set a timetable and work on it. Set a study corner and set a timetable. According to that, you have to work on it so that you can be success in your life and can score good marks in your 10th. That one suggestion I can give to you. Thank you. First of all, I would like to thank my teachers and parents and my school management for supporting me and guiding me, and a very special thanks for my director sir, who was provided all the resources for us, and thank you for giving me this wonderful opportunity. Thank you. Coming from 10th standard, I passed out in 2025-26 batch. I scored 414 out of 500 marks, and I am feeling very proud to be the student of Srinivasa Ramanujan Olympiad School. And my aim is to be an IITian. I studied hard and worked hard to be scored 414, and especially director sir teaches and provides interest in students to study, and director sir provides us a computer lab which is more than 20 lakhs, but he wants the students to be interested in studies, and director sir provided extra marks, online test and infinity learn. It is an IITian based and it helps us more in grasp knowledge. I was came to the school on 8th class. On 8th class onwards, I have improved many languages and science, maths. The school provided many facilities in science and maths, labs, and extra marks, infinity learning. So many things expecting marks. And director sir provided so many facilities for us. Example, extra marks and infinity learn, and out of syllabus also we have learned. Thank you for providing so many facilities for us. Thank you, sir. Sir, correspondent ma'am, chief guest, teachers, parents, and my dear friends. So we all gathered here for the success party. I scored 396 out of 500. I was not satisfied with these marks, but I was happy. This achievement was possible because of my strong academic support and personal attention of our school. I am grateful to all my teachers and management. I thank our management. Our directors have provided a lot of resources, and with this environment we can study well. I thank mainly director sir and my parents. My parents motivated me a lot, and our director sir also motivated me a lot in my highs and lows. Thank you sir. Thank you for giving this golden opportunity. I congratulate all my seniors for gaining more marks and securing good name for school. Congratulations to them. Their hard work, this success shows their hard work and destination and discipline. We are taking they as a role model. Thank you. I heartily congratulate all our seniors to and your dedication and hard work makes us inspire us every day, and we always proud to follow in your path. Thank you. And I take you as a role model, and I am proud to be your juniors. Thank you. Seniors for your excellent achievement. We admire your dedication and determination. We are proud to be your juniors. We wishing you success in your future. Thank you. Me, thank you teachers, parents, especially my father and mother who supported me, and I thank you my teachers, parents, and especially director sir. Thank you. మరి ఉపాధ్యాయులకు మరి నా తోటి పేరెంట్స్కి పిల్లలకి
చదువుకున్నాడు. చిన్నప్పటి నుండి కొంచెం అన్ని స్కూళ్ళల్లో వాడికి మంచిగా చదువు లేక అలా అయింది. ఇంకా 8 నుండి ఇక్కడ చదవడం వల్ల అట్లా అన్ని మార్క్స్తో చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ మేడం మా బాబుకి చాలా హెల్ప్ చేశారు. అందుకే వాడి ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నాడు. అందరికీ సార్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. సార్ వాళ్ళ పేరు వాడు ఎప్పుడూ నిలబెడతాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.